సంక్షిప్త అభినందనలు. సభాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ విద్యావేత్తల వేదిక కల్లు చంద్రప్రకాష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి దామోదర్ గారు, చీఫ్ అడ్వైజర్ అయినటువంటి పెద్దలు నిజాం వెంకటేశ్వర గారు, కవి గాయకుడు రిటైర్డ్ ఇంజనీర్ అయినటువంటి పోకల చంద్ర గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు పెద్దలు, అలాగే తెలంగాణ ఉద్యమంలో సహచర సోదర సమానమైనటువంటి మిత్రులు బచ్చు శ్రీనివాస్ గారు, మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మన తెలంగాణ ఆర్యవేశ ముద్దుబిడ్డ నిజామాబాద్ శాసనసభ్యులు, ఏకైక తెలంగాణ వైశ్య శాసనసభ్యులు పెద్దలు బిగాల గణేష్ గుప్తా గారికి తెలంగాణ ఆర్యవేశ విద్యావేత్తల వేదిక సాదర స్వాగతం తెలియజేస్తున్నది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కోసం విచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుండి వచ్చిన విద్యావంతులు ఎవరైతే ఉన్నారో ఆర్యవేశ విద్యావంతుల ప్రతినిధులకు మరియు మీడియా మిత్రులకు, అలాగే తెలంగాణ ఆర్యవేశ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి అనుబంధ సంఘాలుగా ఎన్నో సంఘాల్లో ఉన్నటువంటి సంఘ సభ్యులు, సంఘ గౌరవ సభ్యులందరూ కూడా పేరు పెట్టిన తెలంగాణ ఉద్యమంలో తెలుసు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించే స్త్రీ శక్తిని, మరి ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలుసు. ముద్దితల్లి ఎరుగరాని విద్య ముద్దార నేర్పించారు అని చెప్పుకున్నటువంటి దాంట్లో ఈరోజు కొంచెం విద్యావంతుల వేదికలో మహిళలు కూడా మా ప్రకాశాన్ని కొంచెం ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే కొంచెం బాగుంటుంది. అంటే ఇది ప్రథమం కాబట్టి, వాళ్ళ ఆవిర్భావ సభ కాబట్టి ఇది వర్తించకపోవచ్చు, కానీ మన దాంట్లో గ్రూప్ 1 ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో కృషి చేస్తున్నటువంటి మహిళలు సంఘంలోనే కాకుండా వివిధ ఉద్యోగాల్లో, వివిధ హోదాల్లో ఒక సీఈఓలుగా, ఎంటర్ప్రినర్గా ఉన్నటువంటి మహిళలను కూడా మనం గుర్తించి వారికి విద్యావంతుల వేదిక ఒక డయాసిస్ అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంతకుముందే బచ్చు శ్రీనివాస్ గారు సోదరుడు చెప్పాడు, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ని చెప్పే క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవేశ నిరుపేద విద్యార్థులకు, డౌన్ ట్రెండ్ లో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సకల సదుపాయాలని ఏ రకంగా వనగూర్చాలో, ఆ సదుపాయాల రూపకల్పనలో వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులను అందించే దాంట్లో ఆర్యవేశ విద్యావంతుల వేదిక పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంలో ముందుంటారని చెప్పినందుకు వారికి మా వైశ్య వికాస వేదిక నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అలాగే చాలా సందర్భాల్లో మనం సభలలో, సంఘ కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి సమావేశాల్లో మనం ఈరోజు చెప్పుకున్నటువంటి మన సంఘంలో గౌరవంగా కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే దాంట్లో ఒక నానుడి ఉన్నది. వైశ్యుల్లో ఐక్యత లేదు, కానీ సంఘాలు చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నటువంటి నేపథ్యం. ఎస్, తప్పకుండా ఎన్ని సంఘాలు వచ్చినా ఆ సంఘాలను ఆదరించేటువంటి మనస్తత్వం, ఆదరించేటువంటి శక్తి, ఆదరించేటువంటి ఒక సద్గుణం మన వైశ్య సమాజానికి ఉంది కాబట్టి దాన్ని గర్వంగా తీసుకోవచ్చు. దాన్ని తప్పుగా తీసుకోవాల్సినటువంటి అవసరము అట్లాంటిది లేదు. పూర్తి స్థాయిలో యాక్సెప్టెన్సీ తోటి మనం వస్తున్నాం కాబట్టి మనం చేసేటువంటి పనిలో, మనం తీసుకున్నటువంటి అంశాల మీద ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటేనే ఆ సంఘాన్ని, ఆ పెట్టేటువంటి సంస్థని ఆదరించేటువంటి మనస్తత్వం ఉంది. కాబట్టి ఈరోజు యావత్ తెలంగాణ సమాజంలో నాటి నిజాం పాలనలే నిజాం వైశ్య మహాసభ ఏర్పడినటువంటి రోజు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మనకంటే ఒక గౌరవప్రదమైనటువంటి సమాజంలో మన వైశ్య జాతికి ఒక మనుగడ తీసుకొచ్చే విధంగా చేస్తున్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు ఉండొచ్చు, తెలంగాణ బిడ్డలైనటువంటి తెలంగాణ గాంధీ అయినటువంటి భూపతి కృష్ణమూర్తి గారు ఉన్నారు. అలాగే రీసెంట్ గా ఖమ్మంలో ఒక తులారాం ప్రాజెక్టుకు, బిఎన్ గుప్తా తులారాం ప్రాజెక్టు పెట్టినటువంటి గర్వంగా ఒక ప్రాజెక్టు పేరు మన వైశ్య జాతికి వైశ్యుడైనటువంటి బిఎన్ గుప్తా జరిగిన అభినందన
శ్రీరాములు రాజు తెలంగాణలో వైశ్యులు రాజకీయంగా వెనుకబడిపోవచ్చు, కానీ వైశ్యులు చేసేటువంటి సమాజానికి ఉపయోగపడే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వానికి పాలనలో మనం చేస్తున్నటువంటి దాంట్లో రాజకీయంగా కొంత నిరాశ నిస్పృహ ఉన్నా కానీ సమాజం పట్ల మనకు ఒక గౌరవంగా ఒక అంకిత భావంతో చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత. దాంట్లో భాగంగానే ఇప్పటికి మన సంఘంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ కావచ్చు, అవోకో కావచ్చు, వైస్ ప్రో కావచ్చు, వాసవి క్లబ్స్ కావచ్చు, ఇవి కొంతమేర విద్యావంతుల్ని ప్రమోట్ చేసే దాంట్లో కీలకంగా పనిచేస్తున్నటువంటి సంఘాలు ఉన్నాయి. మరి ఈరోజు సంఘ జనాభా 4% ఉందా, 5% ఉందా? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరంగా వైశ్యులకు కావలసినంత వాటా ఏ పొలిటికల్ పార్టీ ఇస్తుందో చెప్పలేం, కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా మనకి ఈరోజు నిరాశ ఇచ్చేటువంటి క్రమంలో మనం ఉన్నాం. దాని మీద ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి మహాసభ కావచ్చు, అంతర్జాతీయ సంఘాలు కావచ్చు, ఇంటర్నేషనల్ సంఘాలు కావచ్చు, ఏదైనా రాజకీయ అంశాన్ని కనుక ముందుకు తీసుకొని రాజకీయపరమైనటువంటి వాటాను తీసుకోవడంలో మనం కృతజ్ఞులం అవుతలేము, కృతజ్ఞతతో పనిచేస్తలేము అనే దాన్ని బాగా తక్కువ హృదయంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులకు వినవించడం జరుగుతుంది. అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి మున్సిపల్ పట్టణ ఎన్నికల్లో 11 మంది చైర్మన్ రావడం ఒక గొప్ప సదావకాశంగా ఈరోజు భావించవచ్చు. కానీ రాజకీయ పరంగా మనకు జనాభా ప్రామాణిక ప్రకారం రావాల్సినటువంటి వాటా ఏదైతుందో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి దాని మీద ఒక చర్చ జరిగి ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మనకు ఎంతో ఉంది. విద్యావంతుల వేదిక వారు ముందుకు తీసుకుంటారా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య గజెట్ ఆఫీసర్ అసోసియేషన్ ముందుకు తీసుకుంటారా, ఇంటర్నేషనల్ సంఘం అధ్యక్షులు తీసుకుంటారా, లేకపోతే ప్రపంచ సంఘం తీసుకుంటుందా, 110 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి మహాసభ తీసుకుంటుందా, లేకపోతే కొత్తగా ఏర్పడినటువంటి సంస్థలు తీసుకుంటారా? ఏ సంస్థ తీసుకుంటుందో కానీ ఆ సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు ఒక నిబద్ధతతోటి స్వార్థపూరిత వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి నిబద్ధతతో కనుక పనిచేస్తే రాబోయే కనీసం రేపు గ్రేటర్ హైదరాబాద్ జరగబోయే 150 డివిజన్లలో కనీసం మనకు ఒక 5% అన్న సంఖ్యను నిరూపించుకునే విధంగా అత్యధికంగా ఈరోజు హైదరాబాద్ లో ఉన్నామని చెప్పుకుంటాం. మరి యొక్క జనాభా ఆ జనాభా దామాష ప్రకారం ఉన్న కనీసం మనం ఈరోజు 150 డివిజన్లో ఒక్క వైశ్యుడు కూడా కార్పొరేటర్ లేనటువంటి పరిస్థితి, ఆ దుస్థితి మనకు ఉంది. కాబట్టి దయచేసి దాన్ని ఆ కోణంలో విద్యావంతుల వేదికన్నా ఒక డిబేట్ గా పెడతాయని చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక న్యూట్రల్ పాత్ర పోషించి తెలంగాణ సమాజానికి ఏం కావాలో, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను పోగొట్టడంలో తెలంగాణ విద్యావంతుల వేదిక కీలకంగా పనిచేసింది. మరి అదే విషయాన్ని తీసుకొని ఈరోజు తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక కనుక ఆ లీడ్ కనుక తీసుకోగలిగితే, ఒక చర్చాగోష్ఠి కనుక నిర్వహించగలిగితే తప్పకుండా తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ఒక మంచి కలిగితురాయిగా ప్రాశస్త్యం పొందుతారని చెప్పి సభముఖంగా విద్యావంతుల వేదిక ఉన్నటువంటి ఆ కార్యవర్గానికి మరి అధ్యక్షులకి నేను సభాముఖంగా మా వైశ్య వికాస వేదిక నుండి అప్పీల్ చేస్తాను. అలాగే వైశ్య వికాస వేదిక ఒక ఆర్గనైజేషన్ స్థాపించి గత 3 సంవత్సరాల నుండి తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య విద్యార్థులకు మెరిట్ స్టూడెంట్స్ కు దాదాపు సంవత్సరానికి ఒక 1500 మందికి ఒక అప్రిషియేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులు ఉంటే వారికి మా వంతు సహాయ సహకారాల్లో స్కాలర్షిప్ ఇచ్చుకుంటూ వారి కొంత ప్రమోట్ చేస్తున్నాం. దాంట్లో కాగానే ఏదో కొంత గర్వంగా కూడా చెప్తున్నాం, తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య సోదరులందరూ కూడా ఈరోజు మీడియా కావాల్సినంత ప్రాధాన్యత మనకు ఎక్కడ కూడా దొరకట్లేనటువంటి విషయాన్ని గ్రహించి ఈరోజు ఒక వీక్లీ న్యూస్ ఛానల్ ని మేము ఆవిర్భావం చేసి వైశ్యుల యొక్క సమాజం కోసం చేస్తున్నటువంటి కృషిలో వైశ్య సంఘాలు ఏ కార్యక్రమం చేసినా ప్రతి కార్యక్రమంలో మన వీక్లీ ఛానల్ ని మేము లైవ్ పెట్టి ఆదరిస్తున్నాం. మరి దాన్ని కూడా మన వైశ్య సంఘాలందరూ కూడా తప్పకుండా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీడియా పరంగా ప్రభుత్వానికి తెలియజెప్పే దాంట్లో, సమాజానికి తెలియజెప్పే దాంట్లో కీలకంగా పనిచేస్తున్నటువంటి మీడియా కూడా ఉంది. అలాగే వివిధ హోదాల్లో నెలకొక మ్యాగజైన్ పక్షపత్రికలో తీసేటువంటి జర్నలిస్టు సోదరులు కూడా మన దాంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకతాటి పైకి వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరూ వైశ్య సోదరులందరూ ఉన్నారు కూడా వారందరూ కూడా ఒక డయాస్ కి తీసుకొచ్చే ప్రయత్నం గతంలో బబ్బా శ్రీనివాస్ గారు, నాగరాజు గారు, గణేష్ గారు
అలాగే చంద్రప్రకాష్ గారు వాటికి దేవాజన గారు ఒక ప్రయత్నం అంటూ చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నాన్ని కూడా ముందు కొనసాగించి దానికి ఒక డాష్ ఏర్పాటు చేస్తే తప్పకుండా మా మిత్రి ఎండదండలు ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే విద్యావంతుల వేదికకు ఒక చిన్న సూచన కూడా చెప్తున్నాం. ఈ రోజు రిటైర్ అయినటువంటి ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయినటువంటి పెద్దలు. మరి అలాగే మనలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచ తెలుగు మహాసభలో గుర్తించినటువంటి రావిగంటి రామయ్య గారు వాళ్ళ పుత్రుడు విద్యావంతుల వేదిక రావిగంటి శ్రీనివాస్ గారు ఉండడం, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మీడియాలో అత్యున్నతమైన హోదాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ పత్రికల్లో ఉన్నటువంటి మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి మన వైశ్య సోదరులందరూ కూడా కలుపుకొని మరి ఒక కమిటీ రూపంగా మరి గణేష్ గుప్తా గారు కావచ్చు, దామోదర్ కావచ్చు, సంపత్ గారు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో పనిచేస్తుంది కాబట్టి ఏకైక శాసనసభ్యుడు ఉన్నటువంటి గణేష్ గారు దాన్ని లీడ్ తీసుకొని చేస్తారని మేము ఈ సభాముఖంగా విద్యావంతుల వేదిక డయాస్ ద్వారా వారికి ఒక అప్పీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కల్పించేటువంటి రాయితీల విషయంలో కావచ్చు, మనకు వచ్చేటువంటి వివిధ బీసీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, అక్కడ వచ్చేటువంటి సదుపాయాల్లో మన వైశ్యులు కూడా ఇక్కడ కూడా అందుకోనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యావంతుల వేదిక ఒక దిక్సూచనగా పనిచేస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకొని సాంప్రదాయ సంఘాలకు భిన్నంగా విద్యావంతుల వేదిక ఒక రూపకల్పన చేసిన దాంట్లో కీలకంగా ఒక గైడ్లైన్స్ తీసుకొని రిటైర్ అయినటువంటి విశ్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం సూచనలు తీసుకొని పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి వాల్యుయేటెడ్ సందేశాలు ఎత్తున్నాయో వారందరూ కూడా తీసుకొని పనిచేస్తే తప్పకుండా విద్యావంతుల వేదిక ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ఒక పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. అలాగే దాంతో పాటు వైశ్య వికాస వేదిక నుండి త్వరలో మేము సెంటర్ వైశ్య స్టడీస్ అనే ఆర్గనైజేషన్ ని నాలెడ్జ్ రీసోర్స్ సెంటర్స్ ని తయారు చేసి వైశ్యుల యొక్క ప్రాముఖ్యత, వైశ్యుల యొక్క విశిష్టత, అసలు వైశ్యులు నిజాం కాలం నాటి ఇప్పటి వరకు ఎంతమంది సమాజంలో వివిధ హోదాలో పనిచేస్తారు, ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా చేసిన వారి యొక్క హిస్టరీని తయారు చేసే బాధ్యత మా వైశ్య వికాస వేదిక నిజాం వెంకటేశ్వర గారికి, మునుగోడి యాదయ్య గారికి అప్పచెప్పడం జరిగింది. దాని మీద కొంత ఎక్సర్సైజ్ కూడా పుస్తక రూపకంగా చేస్తున్నాం. మరి అలాగే మీ విద్యావంతుల వేదికకు సంబంధించినటువంటి అంశాలు ఏదైనా ఉన్నా కానీ మా వైశ్య వికాస వేదిక ప్రతి నెల ఒక మ్యాగజైన్ లో ప్రచురిస్తున్నాం. దాన్ని కూడా మీరు తీసుకొని మాకు ఇచ్చేటువంటి కొంత సహాయ సహకారాలు ఆర్థికపరమైనటువంటి కాకుండా సామాజిక అంశాలను మాకు చెప్తే తప్పకుండా పబ్లిక్ చేయడంలో కీలకంగా పనిచేస్తామని చెప్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా రూపకల్పన చేసినటువంటి మల్లి చంద్రప్రకాష్ గారికి మరియు వారి సహచర మిత్రులు కార్యవర్గానికి అందరూ కూడా పేరు పేరున నా తరఫున వైశ్య వికాస వేదిక తరఫున శుభాకాంక్షలు